అత్యాధునిక వైద్య విధానాలతో తీవ్ర అనారోగ్యాలకు పరిష్కారం. నరసరావుపేట ప్రెస్ మీట్లో యశోద హాస్పిటల్స్ నిపుణుల వెల్లడి. నరసరావుపేటలో యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైద్య నిపుణులు పాల్గొని తీవ్ర ఊబకాయం, గ్యాస్ రిఫ్లెక్స్ మరియు క్యాన్సర్ వంటి వ్యాధులకు అందుబాటులో ఉన్న అత్యాధునిక చికిత్సా విధానాలపై వివరాలను వెల్లడించారు. ఈ ప్రెస్ మీట్లో సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ వై శ్రీమన్నారాయణ మాట్లాడుతూ, తీవ్రమైన ఊబకాయం, గ్యాస్ రిఫ్లెక్స్ సమస్యలతో బాధపడుతున్న వారు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా సరైన సమయంలో వైద్యులను సంప్రదించాలని హెచ్చరించారు. అధిక బరువు అనేది కేవలం శారీరక రూపానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదని, దీనివల్ల మధుమేహం, గుండె జబ్బులు, మోకాళ్ళ నొప్పులు, అస్తమా వంటి అనేక అనారోగ్యాలు తలెత్తుతాయన్నారు. డైట్ మందులతో ఫలితం లేని పక్షంలో బిఎంఐ స్థాయిని బట్టి బేరియాట్రిక్ సర్జరీలతో మెరుగైన ఫలితాలు పొందవచ్చని వివరించారు. అలాగే పొట్ట ఉబ్బరం వంటి సాధారణ గ్యాస్ సమస్యలకు కేవలం మందులు సరిపోతాయని, అయితే ఛాతీలో మంట, యాసిడ్ నోట్లోకి రావడం వంటి గ్యాస్ రీఫ్లెక్స్ సమస్య ఉన్నవారికి ఫండోప్లికేషన్ సర్జరీ ద్వారా పూర్తి నివారణ లభిస్తుందని స్పష్టం చేశారు. అనంతరం సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ, గత 10 ఏళ్లలో క్యాన్సర్ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, ప్రజలు అపోహలు వీడి ముందస్తు గుర్తింపు పొందితే వ్యాధిని ప్రారంభ దశలోనే నయం చేయవచ్చని తెలిపారు. పీఈటీ స్కాన్ల ద్వారా ఖచ్చితమైన చికిత్స అందించడం, రొమ్ము లేదా కిడ్నీ క్యాన్సర్లలో అవయవాన్ని కాపాడుతూ కణితిని మాత్రమే తొలగించే అవయవ సంరక్షణ శస్త్రచికిత్సలు వేగంగా కోలుకునేలా చేసే రోబోటిక్ సర్జరీలు మరియు ఆపరేషన్ థియేటర్లోనే 20 నుండి 25 నిమిషాల్లో ఫలితాన్ని ఇచ్చే ఫ్రోజెన్ సెక్షన్ టెక్నాలజీ వంటి అత్యాధునిక సదుపాయాలు యశోద హాస్పిటల్స్లో అందుబాటులోకి ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యశోద హాస్పిటల్స్ మార్కెటింగ్ ఏజీఎం ఎన్ మల్లేశ్వరరావు మాట్లాడుతూ, ప్రజలకు ఆధునిక వైద్య సేవలపై అవగాహన కల్పించడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. అబ్జార్ప్షన్ టైప్ ఆఫ్ సర్జరీస్ అంటాము. కొంతమందికి ఏంటంటే స్టమక్ని లోపల ఉన్న పేగుని కట్ చేసి చేస్తాం. ఏ పేషెంట్కి వాళ్ళ ఒబిసిటీ యొక్క స్టేజ్ని బట్టి, అంటే బిఎంఐని బట్టి మనం సర్జరీ ప్రిఫర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఎందుకు అంటే జనరల్గా బాగా ఒబీస్ ఉన్న పేషెంట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు డయాబెటీస్ ఉండటము, హార్ట్ ఇష్యూస్ ఉండటము, నెక్స్ట్ లంగ్ ప్రాబ్లమ్స్ ఉండటం, ఇవన్నీ ఉంటాయి. సో ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళు కొంచెం హై ఎండ్ సెంటర్స్లో, లైక్ సోమాజిగూడ యశోద హాస్పిటల్ లాగా హై ఎండ్ సెంటర్స్లో చేసినప్పుడు ఏంటంటే మనం పేషెంట్ యొక్క రికవరీ బాగుంటుంది. తర్వాత ఏంటంటే వెయిట్ లాస్ కూడా మంచిగా అవుతారు. తన యాక్టివిటీస్ తను చేసుకోవచ్చు. వెయిట్ లాస్ అవడం వల్ల డయాబెటీస్ కూడా కంట్రోల్గా ఉంటుంది. నెక్స్ట్ ఈ స్నోరింగ్ కానీ, ఆస్తమా ప్రాబ్లమ్స్ కానీ, నీ జాయింట్ పెయిన్స్ కానీ అన్నీ కంట్రోల్కి వస్తాయి. అల్సర్స్ కానీ, వీనస్ అల్సర్స్ కానీ అన్నీ కంట్రోల్కి వస్తాయి. సో ఒబిసిటీ రాకుండా చూసుకోవాలి. ఒబిసిటీ ఒకవేళ వస్తే ఎందువల్ల వచ్చిందో చూసుకోవాలి. అది ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ కానీ వేరే ప్రాబ్లమ్స్ అయితే ముందు వాటికి ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి. అంతా అయినా కూడా పేషెంట్కి ఒబిసిటీ తగ్గకపోతే మనం సర్జరీ చేస్తాం. సో అవాయిడ్ ది ఒబిసిటీ, వేరే ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేసుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ. ఒబెసిటీకి, గ్యాస్కి, క్యాన్సర్స్కి ముఖ్యంగా 4 ట్రీట్మెంట్స్ ఉంటాయండి. సర్జరీ, రేడియోథెరపీ, కీమోథెరపీ అండ్ కొత్త థెరపీలో టార్గెటెడ్ అండ్ ఇమ్యూనోథెరపీ అనమాట. మనకి బ్రాడ్గా క్యాన్సర్స్ 2 రకాలు ఉంటాయి. సాలిడ్ క్యాన్సర్స్, లిక్విడ్ క్యాన్సర్స్ అంటాం. లిక్విడ్ క్యాన్సర్స్ అనేవి బ్లడ్ క్యాన్సర్స్ అనమాట. వాటిలో మెయిన్గా ట్రీట్మెంట్స్ 2. ఒకటి కీమోథెరపీ, రెండోది బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది. అవి ఒక 10% ఉంటాయి మన బాడీలో. 90% ఏంటంటే ఈ సాలిడ్ క్యాన్సర్స్ అనేవి ఉంటాయి. వీటిలలో ముఖ్యంగా సర్జరీ 1 to 3 స్టేజెస్లో, అంటే నయం చేయగలిగే స్టేజెస్లో సర్జరీ అనేది మెయిన్ క్యూరేటివ్ ట్రీట్మెంట్. రేడియేషన్, కీమోథెరపీ అనేది ఆ క్యాన్సర్ని తిరిగి రాకుండా ఉండడానికో కొంచెం ఎక్కువ స్టేజ్లో ఉంటే తగ్గించి సర్జరీని బెటర్గా ఫెసిలిటేట్ చేయడానికి హెల్ప్ అయ్యే ట్రీట్మెంట్స్ అనమాట. బట్ మెయిన్గా క్యూర్ అయ్యేదానికి చేసే ట్రీట్మెంట్ మాత్రం సర్జరీ. బట్ కీమోథెరపీ, రేడియేషన్ కూడా మనం చాలా వరకు పేషెంట్కి ఇస్తాం. లైక్ సర్జరీ అవుట్కమ్స్ బెటర్ అవ్వడానికి, మళ్ళీ తిరిగి రాకుండా ఉండడానికి, సర్జరీ చేసిన తర్వాత ఎక్కువ రోజులు జబ్బు కంట్రోల్లో ఉండడానికి ఇట్లా హెల్ప్ అవుతాయి అన్నమాట. థ్యాంక్ యూ అన్నమాట. బ్రెస్ట్ క్యాన్సర్స్ పెరగడానికి మన సొసైటీలో వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. అంటే వాళ్ళ బాడీ హ్యాబిటస్ మారుతుందన్నో, కొంతమంది వర్క్కి వెళ్ళి రాలేకపోవడం, మధ్యలో ఫీడింగ్ ఇవ్వడానికి, ఈ కారణాలు అన్నిటి వల్ల బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేవి బాగా ఎక్కువ అవుతున్నాయి.
నేను ఒబిసిటీ లేని ఉమెన్స్లో కూడా నేను ఇద్దరిని ముగ్గురిని చూశాను సార్. బ్రెస్ట్ క్యాన్సర్ ఒబిసిటీ లేదు సార్, అంటే చాలా ఒబిసిటీ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్, బట్ ఒబిసిటీని ఉంటేనే బ్రెస్ట్ క్యాన్సర్ రావాలని లేదు. పిల్లలు లేకపోయినా బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది, బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకపోయినా పెరుగుతుంది. థర్డ్ ఇది ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు చూస్తుంది ఫ్యామిలీ హిస్టరీ, అంటే హెరిడిటరీ క్యాన్సర్స్ అనేవి మనం కొంచెం ఎక్కువగా చూస్తున్నాం వంశపారంపరంగా. వాళ్ళ ఫ్యామిలీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఓవరీ క్యాన్సర్స్ ఉంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్కి కానీ అదే జనరేషన్స్లో వాళ్ళ అక్కలకి చెల్లెళ్ళకి కానీ అలా కూడా రావచ్చు. మనం ఒక్కోసారి ఇప్పుడు రివర్స్లో కూడా చూస్తున్నాం. నేను కొంతమందిని కామన్గా వాళ్ళ డాటర్స్కి వచ్చాక మదర్స్కి రావడం కూడా చూస్తున్నాం అనమాట బ్రెస్ట్ క్యాన్సర్. అంటే మనకి ఇప్పుడు కనుక్కోగలిగిన టెక్నాలజీ కూడా ఎక్కువైందనమాట హెరిడిటరీ క్యాన్సర్స్. సో దానివల్ల కూడా మనకి క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతుంది. ఏదైనా ఆర్గాన్లో కంట్రోల్ తప్పిపోయి ఆ పర్టికులర్ పార్ట్ ఓవర్ గ్రోత్ అవ్వడం అన్కంట్రోల్డ్గా మిగతా పార్ట్స్తో పోలిస్తే దాన్ని క్యాన్సర్స్ అంటారనమాట. 80 to 85% ఆఫ్ క్యాన్సర్స్కి స్పెసిఫిక్ కారణాలు అనేవి ఉండవు. బట్ మన జెనెటిక్ లెవెల్లో డ్యామేజ్ వల్ల ఈ క్యాన్సర్స్ అనేవి వస్తాయి. ఆ జెనెటిక్ లెవెల్లో డ్యామేజ్ ఎందుకు జరుగుతుంది అనేది ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ బట్ వేరియస్ టాక్సిన్స్ అనేవి మన బాడీలోకి వెళ్ళడం వల్ల ఆ టాక్సిన్స్ని బాడీ న్యూట్రలైజ్ చేసుకోకపోవడం, లైక్ వాటిని కంట్రోల్ చేసుకొని బయటికి పంపించుకోలేకపోవడం వల్ల జెనెటిక్ లెవెల్లో డ్యామేజ్ జరిగి అది క్యాన్సర్కి దారితీస్తుంది. బట్ ఒక 15 to 20% క్యాన్సర్స్ మాత్రం కొన్ని స్పెసిఫిక్ కారణాల వల్ల వస్తాయి. అందులో ముఖ్యంగా ఏంటంటే టొబాకో రిలేటెడ్ క్యాన్సర్స్, లైక్ పొగాకుకు సంబంధించిన క్యాన్సర్స్ అన్నమాట. లైక్ స్మోకింగ్ కానీ చూయింగ్ కానీ చేసే వాళ్ళకి ఈ టంగ్ క్యాన్సరు, లిప్ క్యాన్సర్స్, లారింగ్స్ క్యాన్సర్స్, లంగ్స్ క్యాన్సర్స్, ఇవి ఒక రకంగా. రెండోది కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకు క్యాన్సర్స్ వస్తాయి. లైక్ హెచ్పివి వైరస్ అంటాం, దానివల్ల సర్వైకల్ క్యాన్సర్ అనేది వస్తుంది. హెపటైటిస్ బి వైరస్ వచ్చిందనుకోండి, దానివల్ల లివర్ క్యాన్సర్ రావచ్చు. ఆల్కహాల్ వల్ల కూడా కొన్ని క్యాన్సర్స్ రావచ్చు అనమాట. పర్టికులర్లీ అంటే పర్టికులర్గా ఒక ఆర్గాను పాడైపోవడం అంటే ఎగ్జాక్ట్గా ఆర్గాన్ మొత్తం పాడవలసిన పని లేదు. జెనెటిక్ లెవెల్లో డ్యామేజ్ జరిగినప్పుడు ఆ ఆర్గాన్ మొత్తంలో కానీ ఆ ఆర్గాన్లో ఒక పార్ట్లో కానీ అన్కంట్రోల్డ్గా గ్రోత్ అయిపోవడం అనమాట. లైక్ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అంటే బ్రెస్ట్ మొత్తం ఇన్వాల్సిన అవసరం లేదు, అది జెనెటిక్ లెవెల్లో డ్యామేజ్ అయిపోయి అన్కంట్రోల్డ్ గ్రోత్ స్టిమ్యులేట్ అయిపోయి ఆ బ్రెస్ట్లో ఏదో ఒక పార్ట్ ఆఫ్ ద బ్రెస్ట్ ఓవర్ గ్రోత్ అయిపోతుంది అనమాట. ఒక ఫేజ్ తర్వాత అది బాడీలో స్ప్రెడ్ అవ్వడం మొదలవుతుంది. లేడీస్కి ఎక్కువ బ్రెస్ట్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్స్ మేల్స్లో కూడా వస్తాయి, కానీ ఇప్పుడు మన ఇండియన్ లేడీస్లో బాగా ఎక్కువగా వస్తున్నాయి. పర్టికులర్లీ మన తెలుగు స్టేట్స్లో ఎక్కువ అన్నమాట ఈ ఇయర్ సర్వేస్ ప్రకారం. దానికి మెయిన్గా 2-3 కారణాలు ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటంటే సార్ చెప్పినట్లు ఈ పోస్ట్ మెనోపాజల్ ఒబెసిటీ అనేది మన తెలుగు వాళ్ళలో ఎక్కువ అవుతుంది. లైక్ ఆడవాళ్ళల్లో ఈ మెన్స్ట్రల్ సైకిల్స్ పీరియడ్స్ అనేవి ఆగిపోయిన తర్వాత ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే వాళ్ళు ఇళ్లలో రెస్ట్ తీసుకునే మోడ్ లాగా ఉండేసరికి వాళ్ళలో వెయిట్ ఎక్కువయ్యి బిఎంఐ ఎక్కువ అవుతుంది. సో ఒబెసిటీ అనేది ఎక్కువ అవడం వల్ల, బిఎంఐ ఎక్కువ అవడం వల్ల అది ఇండైరెక్ట్గా బ్రెస్ట్ క్యాన్సర్స్ని పెంచుతుంది. రెండోది ఏంటంటే ఇన్ఫర్టిలిటీ అనమాట. మన యంగ్స్టర్స్లో ఏమవుతుందంటే ఈ జంక్ ఫుడ్ తినడము, పొల్యూషన్స్కి ఎక్స్పోజర్ అవ్వడము, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవ్వడము, వర్కింగ్ లైఫ్ స్టైల్స్ డిఫరెంట్ అయిపోవడం వల్ల వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. ఈ ఇన్ఫర్టిలిటీ వల్ల కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్కువ అవుతాయి. ఎందుకంటే ఆ ఇన్ఫర్టిలిటీకి ఎక్కువ ఈ హార్మోన్ థెరపీస్ అనేవి వాడతారనమాట, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీస్ అనేవి. అవన్నీ ఇండైరెక్ట్గా ఈ ఆడవాళ్ళల్లో బ్రెస్ట్ క్యాన్సర్స్ని, ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ని పెంచుతున్నాయి. మూడోది ఫీడింగ్ ఇవ్వట్లేదు. చాలామంది ఉమెన్ ఏంటంటే ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ మ్యారేజ్ అయ్యాక, పిల్లలు పుట్టాక వాళ్ళ వర్క్ వల్ల ఏంటంటే వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేది తగ్గిపోతుంది. ఒక 20 yearsతో ఇప్పటితో పోలిస్తే మన ఆడవాళ్ళ ఇళ్లలో బ్రెస్ట్ ఫీడింగ్ చాలా తగ్గిపోయింది. ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి ఎక్కువ తినేస్తారు, గ్యాస్ ఎక్కువ వచ్చేస్తుందని చెప్పి. ఒక టైప్ ఆఫ్ గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఒకటి ఎక్కువ తింటారు. సెకండ్ థింగ్ ఏమవుతుంది అంటే ఒబిసిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి పొట్ట ప్రెషర్ పెరుగుతుంది. పెరిగినప్పుడు మనకి గ్యాస్ ఏదైతే పొట్టలో ఉండాల్సిన గ్యాస్ ఉందో అది ఛాతి లోపలికి వస్తుందండి, దాన్ని రిఫ్లెక్స్ ప్రాబ్లం అంటాం. సో ఒబిసిటీ ఉన్న వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి మిగతా వాళ్ళతో పోలిస్తే. ఒక్కొక్కసారి ఏం చేయాల్సి వస్తుంది అంటే రెండింటికి కలిపి సర్జరీ చేయాల్సి వస్తుంది. అంటే ఒబిసిటీకి గ్యాస్కి కలిపి సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది. గ్యాస్కి ఏంటంటేనండి 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి ఓన్లీ మీకు పొట్టలో మాత్రమే ఇబ్బంది ఉంది సార్, అంటే పొట్ట కొంచెం తిన్నా టైట్ అనిపిస్తుంది, పొట్ట బాగా ఉబ్బరంగా అనిపిస్తుంది, బాగా తేన్పులు వస్తున్నాయి అనుకోండి, అది మనం అనుకునే రెగ్యులర్ గ్యాస్ ప్రాబ్లమ్. దానికి ఫస్ట్ మెడిసిన్స్ యూజ్ చేస్తాము, డైట్ మెయింటైన్ చేస్తాము అన్నమాట. కొంతమందిలో ఏంటి అంటే పొట్టలో ఏ కంప్లైంట్ ఉండదండి, చెస్ట్లోనే ఎక్కువ కంప్లైంట్స్ ఉంటాయి.
లేక ఛాతంతా మంటగా ఉండటము, ఎప్పుడు పొలమారుతున్నా కూడా పొలమారుతున్న పాటు ఫుడ్ కూడా నోట్లోకి వచ్చేయడము, నైట్ టైం పడుకున్నప్పుడు పొలమారిపోయి దగ్గు రావడము, ఆస్తమా కంప్లైంట్స్ మెడిసిన్స్ వాడినా తగ్గకపోవడం, అంటే ఆస్పిరేషన్ నిమోనియా అంటారు. వాళ్ళని ఏమంటారంటే గ్యాస్ రిఫ్లెక్స్ అంటారు. వాళ్ళకి మనం సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఏ పార్టీకి సర్జరీ చేస్తారండి? ఏ పార్టీ కంటే ఇప్పుడు గ్యాస్ రిఫ్లెక్స్ అంటే ఏంటంటే మనకి ఫుడ్ పైప్కి స్టమక్ జంక్షన్కి దగ్గర ఒక చిన్న డోర్ లాగా ఉంటుంది అన్నమాట. అదేంటంటే మనం ఫుడ్ తిన్నప్పుడు ఆ డోర్ ఓపెన్ అయ్యి ఫుడ్ కిందకి వస్తుంది. కింద నుంచి గ్యాస్ని మాత్రం పైకి రానివ్వదు. ఎస్డిటీని, గ్యాస్ అంటే ఎస్డిటీని పైకి రానివ్వదు. అది కనుక డ్యామేజ్ అయిందనుకోండి, సో మన ఫుడ్ తిన్నప్పుడు ఎలా అయితే ఓపెన్ అయిందో కింద నుంచి గ్యాస్ వచ్చినప్పుడు కూడా ఓపెన్ అయిపోతుంది అన్నమాట. దాన్ని ఏం చేస్తామంటే మనము స్టమక్ని ఫుడ్ పైప్ చుట్టూ ఒక రౌండ్ లాగా చుడతాం అన్నమాట. చుడితే ఏమవుతుంది అంటే గ్యాస్ కింద ఉన్న గ్యాస్ పైకి రాకుండా ఉంటుంది. సర్జరీ అండి, అది రిఫ్లెక్స్ సర్జరీ అన్నమాట. మేము పీజీ చదువుకున్న టైంలో అయితే సగం సర్జరీ డిపార్ట్మెంట్ లిస్ట్ గ్యాస్ ప్రాబ్లంకే ఉండేది. సగం లిస్ట్ గ్యాస్ ప్రాబ్లంకే ఉండేది. కాకపోతే ఏమైందంటే తర్వాత గ్యాస్ టాబ్లెట్స్ వచ్చాయి కదా, మన పడగడుపున వేసుకునే గ్యాస్ టాబ్లెట్ వల్ల అసలు ఆ సర్జరీలే పోయాయి. అది గ్యాస్ సర్జరీస్. ఇప్పుడు అన్ని రిఫ్లెక్స్ ప్రాబ్లమ్ సర్జరీస్. కానీ పేషెంట్కి రెండు ఒకటే కదా సార్. పేషెంట్ చెప్పే మాట రెండు ఒకటిగానే చెప్తారు యాక్చువల్లీ. సో ప్యూర్ గ్యాస్కి అయితే సర్జరీ కాదు సార్, రిఫ్లెక్స్కి సర్జరీ. సర్జరీ ప్యూర్ గ్యాస్కి అయితే కాదు. ఒకప్పుడు ఉండేది, గ్యాస్ టాబ్లెట్ వల్ల పోయాయి. ట్రెండ్ చేంజ్ అవుతుంటుంది కదా సార్. నమస్తే అండి, నేను డాక్టర్ యుగంధర్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, యశోద హాస్పిటల్ సోమాజిగూడ. ముఖ్యంగా క్యాన్సర్లలో లాస్ట్ 10 yearsలో ట్రీట్మెంట్స్లలో చాలా మార్పులు అనేవి వచ్చాయి. ఏ రకంగా అంటే ఒకప్పుడు చాలా వరకు క్యాన్సర్ డయాగ్నోస్ చేయడానికి చాలా టైం పట్టడము, లేట్ స్టేజెస్లో డయాగ్నోస్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనకేంటంటే చాలా కొత్త టెక్నాలజీలు మన యశోద లాంటి హాస్పిటల్స్లో అవైలబిలిటీతో మనం తొందరగా డయాగ్నోస్ చేయగలం. సో దానివల్ల ఏంటంటే మనం తొందరగా క్యాన్సర్ని కనుక్కుంటే ట్రీట్మెంట్స్ చేసినప్పుడు క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అదే క్యాన్సర్ లేట్ స్టేజెస్లో లైక్ 3rd, 4th స్టేజెస్లో కనుక్కున్నప్పుడు క్యూర్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. రెండో మేజర్ చేంజ్ ఏమొచ్చిందంటే క్యాన్సర్ ట్రీట్మెంట్స్లలో మనకి ఇప్పుడు పెట్ స్కాన్స్ అనేవి బాగా అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. ఒకప్పుడు ఏంటంటే క్యాన్సర్ ఎగ్జాక్ట్గా ఏ స్టేజ్లో ఉందనేది తెలుసుకోలేకపోయే వాళ్ళం. ఇప్పుడు మనకి ఆ పెట్ స్కాన్స్ అవైలబిలిటీ వల్ల క్యాన్సర్ ఎగ్జాక్ట్ స్టేజ్ అనేది బాగా నిర్ధారణ చేసి ఆ స్టేజ్కి స్పెసిఫిక్గా ట్రీట్మెంట్స్ ఇస్తున్నాం. అంటే ఒకప్పుడు జస్ట్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ అంటే సర్జరీ చేసి వదిలేయడం అలా ఉండేది. ఇప్పుడు ఏంటంటే మనకి సర్జరీ ముందర కీమోథెరపీ, రేడియేషను, టార్గెటెడ్ థెరపీస్ ఇలాంటి చాలా ట్రీట్మెంట్స్ వచ్చాయి. ఆపరేషన్స్లో కూడా ఏంటంటే మనకి ఇంతకుముందు బాగా రాడికల్ సర్జరీస్ చేసేవాళ్ళం. అంటే ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే చాలా పెద్ద సర్జరీ చేస్తే పెద్ద క్యాన్సర్ సర్జన్ బాగా ఎక్కువ క్యూర్ అవుతుంది అనే నోషన్ ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు అలా అవసరం లేదు. మనం క్యాన్సర్లలో కూడా సర్జరీ అనేది సొఫిస్టికేటెడ్గా చేయగలుగుతున్నాం. అంటే క్యాన్సర్ సర్జరీ కంటే ముందు కీమోథెరపీలు, రేడియేషన్ లాంటివి ఇచ్చి ఆ క్యాన్సర్ గడ్డ సైజును తగ్గించి మనం కన్జర్వేటివ్ సర్జరీస్ చేస్తాం. లైక్ రొమ్ము క్యాన్సర్లలో పూర్తిగా రొమ్ము తొలగించకుండా పార్షియల్గా మాత్రమే తొలగించి సర్జరీ చేయడము. కిడ్నీ క్యాన్సర్లో కూడా కిడ్నీ పూర్తిగా తొలగించాల్సిన అవసరం లేకుండా ఓన్లీ పార్షియల్గా ట్యూమర్ వరకు తొలగించడము. ఇట్లాంటి కొత్త ఆధునిక పద్ధతులు చేయగలుగుతున్నాం. ఒకప్పుడు క్యాన్సర్ అంటే సర్జరీ అంటే అది ఓపెన్ సర్జరీ మాత్రమే చేయాలనుకునేవాళ్ళు. ఎందుకంటే ఓపెన్ సర్జరీ చేస్తేనే క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది అనేది కామన్గా పబ్లిక్కి తెలిసిన విషయం. కానీ ఇప్పుడు క్యాన్సర్స్లో కూడా మనము లాప్రోస్కోపిక్ సర్జరీ, రోబోటిక్ సర్జరీ అనేది చేయొచ్చు అనమాట. సో మనం వేరే జాగ్రత్తలు తీసుకొని సర్జరీ చేస్తే ఈ క్యాన్సర్ అనేది ఏమి స్ప్రెడ్ అవ్వదు ఆ సర్జరీ టైంలో. సో కొన్ని క్యాన్సర్స్లో స్పెసిఫిక్గా మనం ఈ లాప్రోస్కోపీ, రోబోటిక్ చేస్తే ఏంటంటే పేషెంట్లు తొందరగా క్యూర్ అయ్యి తొందరగా రికవరీ అవుతారు. సో వాళ్ళ లైఫ్ స్టైల్ యాక్టివిటీస్, వాళ్ళ వర్క్స్కి తొందరగా వెళ్ళొచ్చు అనమాట. ఇది మేజర్ చేంజ్ అనమాట. మనం చాలా క్యాన్సర్స్లలో మనము లాప్రోస్కోపిక్, రోబోటిక్ చేయొచ్చు. 4th ఇంపార్టెంట్ చేంజ్ ఏంటంటే ఒక్కొక్కసారి మనకి క్యాన్సర్ ఉందా లేదా అని ప్రిలిమినరీ టెస్ట్లలో డయాగ్నోజ్ అవ్వకపోవచ్చు. అట్లాంటప్పుడు ఏంటంటే మనము ఇంతకు ముందు టైంలో జస్ట్ పొట్టలో ఆపరేషన్ లాంటివి చేసి ఓపెన్ చేసి క్యాన్సర్ ఎక్కువ స్ప్రెడ్ అయిపోయిందని చెప్పి క్లోజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు అట్లాంటివి లేకుండా కొత్తగా ఫ్రోజన్ సెక్షన్ టెక్నాలజీ అనేది మనకు అవైలబుల్ ఉంటుందన్నమాట. ఇప్పుడు పర్టికులర్లీ యశోద, సోమాజిగూడ లాంటి ప్లేసెస్లో ఏం చేస్తామంటే ముందే ఓపెన్ చేసి అంతా అట్లా చేయకుండా మనం లాప్రోస్కోపీ చేసి జస్ట్ చిన్న పీసులు లాంటివి తీసి అప్పటికప్పుడు టెస్ట్కి పంపిస్తాం. సో పేషెంట్ సర్జరీలో ఉన్న టైంలోనే మనకి ఆ ల్యాబ్ నుంచి ఒక 20-25 minutesలో రిపోర్ట్ అనేది వస్తుందన్నమాట, అది క్యాన్సరా కాదనేది. సో దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుతాం. సో ఇట్లాంటి ఫ్రోజన్ టెక్నాలజీస్ వల్ల ఏంటంటే మనము మల్టిపుల్ సర్జరీస్ అనేవి పేషెంట్స్కి అవాయిడ్ చేయడము, ఒకే సర్జరీలో క్యాన్సర్ ఒకవేళ నిర్ధారణ అయితే క్యాన్సర్కి లాగా ట్రీట్మెంట్ చేయొచ్చు అనమాట.
అలా కాకపోతే ఏంటంటే మామూలుగా ఇప్పుడు పెరిఫరీస్లో ఇక్కడ సర్జరీ చేసి ఆ గడ్డని టెస్ట్కి పంపించి క్యాన్సర్ అని వచ్చాక మళ్ళీ పేషెంట్ రెండో సర్జరీ చేయాల్సి వస్తుంది. దానివల్ల ఏంటంటే పేషెంట్ వీక్ అవ్వడము, సర్జరీ నుంచి కోలుకోలేకపోయే ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. అలాంటివి లేకుండా ఇప్పుడు మనం ఈ ఫ్రోజన్ సెక్షన్ టెక్నాలజీ లాంటివి యూజ్ చేసుకొని క్యాన్సర్స్ని సర్జరీ టైంలోనే కనుక్కొని వాటికి తగిన శస్త్రచికిత్స అదే టైంలో కంప్లీట్ చేయొచ్చు.